ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కాంతమ్మా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నేనేం చేస్తానమ్మగారు, అందరికీ కేకులు ఇచ్చేశాను, కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చేశాను. ఏదో మీరు అతన్ని ఏదో అడుగుతుంటే చూస్తున్నానమ్మా. ఏంటి, ఎంతమందిని ప్రశ్నించినా మనకు కావాల్సిన సమాచారం రావడం లేదు. లేదు, హంతకుడు హంతకురాలు ఈ 4 గోడల మధ్య ఉన్నదనేది నిజం. వాడు బయటికి ఎలా రావాలి? బాగా అబ్జర్వ్ చేయి. ఎవరు, ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉంది, వీటన్నింటినీ లెక్కలోకి తీసుకో భావన. ఓకే మేడం. కార్తీక్ ఎక్కడున్నాడు? పిల్లల వైపు అలా చూస్తున్నాడు. ఇందాక ఆ రామసుబ్బు కూడా పిల్లల వైపు అలాగే చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదో జరుగుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది. అప్పుడు అంకుల్ రూమ్ లో కింద పడిపోయిన ఆంటీని చూసాం కదా. ఆ ఆంటీయే. ఆంటీకి ఏమైంది? కింద పడిపోయింది. మీరేంట్రా ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చారు? ఈమె కింద ఒక ఆంటీ పడిపోయిందని చెప్పింది. చూస్తే ఇక్కడ ఎవరూ లేరు అంకుల్. బెడ్ పక్కనే ఈ బ్యాగ్ చూసాము. దీనిలో టెడ్డీ బేర్స్ ఉన్నాయని మేమే నెట్టుకుంటూ తీసుకొచ్చాము. మై గాడ్, పోలీసులు కాంతమ్మ సుందరి ఇటువైపే వెళ్తున్నారు. పిల్లలు తిన్న కేక్ మందు స్ప్రే చేసిందే. ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని కలవడం అంత మంచిది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు రాజేశ్వరి గారి ఫోటోను చూస్తూ ఏదో మాట్లాడుతున్నారు. అంటే పిల్లలకి రాజేశ్వరీదేవి గారు తెలుసుంటారా? సరే, వెళ్ళి కనుక్కుందాం. దేనికి కొట్టారు సార్? అటు చూడు, ఆ పిల్లల దగ్గరికి కట్టుకుని వెళ్తున్నారంటే ఇందాక వాళ్ళు కొట్టినందుకు నువ్వు నిజం చెప్పావు కదా? సార్, నేనేం చెప్పలేదు సార్. ఇప్పుడు ఆ పిల్లలు కేక్ తినే విషయంలో ఏదైనా డౌట్ వచ్చిందా? నువ్వే ఏదో చెప్పుంటావు. ప్రామిస్ సార్, నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఎలా వెళ్తున్నారు? మొత్తం మన ప్లాన్ దెబ్బతిన్నట్లే. మనం చేసేదేం లేదు.